అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్పపీడన ప్రభావంతో నల్గొండ జిల్లాలో రాత్రి నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా అదే విధమైనటువంటి చిరుజల్లులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావాలన్నా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు అన్నదాతల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చిరుజల్లుల కారణంగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి చిన్నపాటి వర్షం అయినప్పటికీ కూడా పత్తి పంటకు ఇది ఎక్కువ నష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వర్షంతో కూడా పత్తి నల్లగా మారే అవకాశం కనపడుతుంది. అన్నదాతల్లో ఒక గుబులైతే మొదలైందని చెప్పవచ్చు. ఇంకా 2 రోజుల పాటు కూడా ఆ వర్షాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాత్రి నుంచి కూడా ఇదే విధమైనటువంటి చిరుజల్లుండడంతో ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వైద్యులు కూడా చెప్తున్నటువంటి ప్రకారం ఈ వర్షం కారణంగా కూడా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వర్షంలో తడవద్దని కూడా చెప్తున్నారు. తడుస్తే జలుబులు జ్వరం వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా సెలవు దినం కావడంతో కూడా అందరూ ఇంట్లోకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. నల్గొండ పట్టణం పూర్తిగా ఆ రాత్రి నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.